రాజధాని నిర్మాణ పనులు జాప్యం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న లక్ష్యానికి నిర్మాణాలు పూర్తి కావాలని చెప్పారు. నిర్మాణాల్లో వేగంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆదేశించారు. రాజధాని భవనాల నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. రాజధానిలో నిర్మాణాలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నామో గ్రీనరీ, సుందరీకరణ, పరిశుభ్రతకు కూడా అంతే ప్రాధాన్యమివ్వాలని సీఎం స్పష్టం చేశారు. రాజధానుల గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ వంటి వాటిల్లో ఎలాంటి రాజీ పడవద్దని సూచించారు. రాజధాని నిర్మాణ పనుల పురోగతి, బ్యూటిఫికేషన్, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి అంశాలపై నేడు క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఏ నిర్మాణాలను ఎంతవరకు పూర్తి చేశారు, వర్క్ ఫోర్స్ ఏ మేరకు ఉంది, నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్, మిషనరీని ఆయా సంస్థలు ఏ మేరకు సమకూర్చుకున్నాయనే దానిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏ భవనాలను ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకున్నామని, ఆ మేరకు పనులను పూర్తి చేయాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకోసారి సమీక్షిస్తానని చెప్పారు. ప్రస్తుతం వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో కొంతమేర జాప్యం జరిగినా రానున్న రోజుల్లో దాన్ని భర్తీ చేసేలా నిర్మాణాల్లో వేగం పెంచాలని చంద్రబాబు సూచించారు. ఇంకా కొన్ని నిర్మాణ సంస్థలు వర్క్ ఫోర్స్, మిషనరీని పూర్తి స్థాయిలో కేటాయించలేదని, ఇలా ఉన్న సంస్థలు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక రాజధాని భవనాల నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు. ఈ మేరకు గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతవరకు పూర్తయిందని సీఎం ఆరా తీశారు. రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విషయంలో రైతులకు ఏమాత్రం ఇబ్బందులు రానివ్వొద్దని మంత్రి నారాయణ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలు అధికారులు అందించారు. ఇంకా 2471 మంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందని, ఇవి కూడా చిన్నపాటి సాంకేతిక రైతుల వ్యక్తిగత అంశాల కారణంగా పెండింగ్లో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తాను కూడా త్వరలోనే రాజధాని రైతులతో సమావేశమవుతానని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక రాజధానిలో నిర్మాణాలకు ఎంతటి ప్రాధాన్యం ఇస్తున్నామో గ్రీనరీ, సుందరీకరణ, పరిశుభ్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. రాజధానుల గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ వంటి వాటిల్లో ఎలాంటి రాజీ పడొద్దని సూచించారు. ఇక ప్రైవేట్ సంస్థలు చేపట్టే నిర్మాణాలు కూడా ఐకానిక్ మోడల్లో ఉండేలా చూడాలని ఆయా సంస్థల ప్రతినిధులను కోరాలని అధికారులకు సూచించారు. అమరావతికి వరల్డ్ క్లాస్ సిటీ లుక్ రావాలంటే హై రైజ్ బిల్డింగులు ఉండాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సిఆర్డీఏ, ఏడీసీఎల్, ఫైనాన్స్ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మోంతా తుఫాన్తో రైతులు నష్టపోకుండా రాష్ట్రంలో నీట మునిగిన పంట పొలాలను యుద్ధ ప్రాతిపదికన కాపాడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మోంతా తుఫాన్తో రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్రానికి వెనువెంటనే ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందాన్ని ఆహ్వానించాలన్నారు. తుది నివేదిక సమర్పించేలోగా తక్షణ సాయం అందించేలా కేంద్రాన్ని కోరాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయమై తాను ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చెప్పారు. తుఫాన్ తదనంతర చర్యలపై నేడు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా ఎక్కడెక్కడ పొలాలు నీట మునిగాయో గుర్తించి రేపటికల్లా మొత్తం నీటిని మళ్లించాలని సీఎం స్పష్టం చేశారు. నియోజకవర్గం వారీగా శాటిలైట్ చిత్రాలను విడుదల చేసి ఎక్కడైతే నీళ్లు నిలిచిపోయాయో అక్కడికి స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలన్నారు. అందరూ కలిసి సమన్వయంతో పనిచేయడం ద్వారా క్షేత్రస్థాయిలో ఫలితాలు రాబట్టాలని సీఎం సూచించారు. శాస్త్రవేత్తల సూచనలు తీసుకొని పంటలు నీట మునగటం వల్ల దిగుబడి తగ్గకుండా తగు విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కన్నా ఎక్కువగా 60% మేర బాపట్ల జిల్లాలోని వ్యవసాయ క్షేత్రాల్లో నీరు నిలిచిపోయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. బాపట్ల జిల్లాలో మాత్రం ఆదివారం నాటికి నీటి నిల్వలు లేకుండా చేస్తామని విన్నవించారు. మోంతా తుఫాన్తో రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్రానికి వెనువెంటనే ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందాన్ని ఆహ్వానించాలన్నారు. తుది నివేదిక సమర్పించేలోగా తక్షణ సాయం అందించేలా కేంద్రాన్ని కోరాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ విషయమై తాను ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే కృష్ణానదిలో ప్రస్తుతం కొనసాగుతున్న నీటి నిల్వల వివరాల గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే కృష్ణాలో వరద ఉధృతి తగ్గిందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు.
అలాగే మోంతా తుఫాన్ రక్షణ చర్యల్లో అత్యుత్తమంగా పనిచేసిన వారిని సన్మానించాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. రేపు ఉదయం 10 గంటలకు సుమారు 100 మందిని గౌరవించుకునేలా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణ పనులకు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం ధాన్యాదివాసంలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్కు గ్రామస్తులు, ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులు బాణసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్చారణల మధ్య ఆలయ పునర్నిర్మాణ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి శ్రీ గంగా శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ధాన్యాదివాసంలోని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో శ్రీ గంగా శ్రీ భ్రమరాంబాదేవిక శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ కార్యక్రమం పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ, గ్రామ పెద్దలందరూ కలిసి గౌరవ మంగళగిరి శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి చేతుల మీదుగా పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, అలాగే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు, మంగళగిరి శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి చేత శంకుస్థాపన చేయించుకోవటం మా గ్రామ ప్రజలు, అదేవిధంగా కమిటీ తరఫున కూడా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా అందరం కూడా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకొచ్చారు. వారందరి సహాయ సహకారాలతో ఇవాళ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసుకోవడానికి గ్రామ ప్రజలు, కమిటీ మెంబర్లు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఈ పునర్నిర్మాణంలో భాగంగా శంకుస్థాపనకి అందరూ వేలాది మందిగా ఇవాళ దిగ్విజయంగా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దేశాన్ని ఒక్కటిగా చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కొనియాడారు. ఆయన కలలు సాకారం చేసేలా ఆయన జయంతి రోజు సమైక్యత పరుగు నిర్వహిస్తున్నామని తెలిపారు. భారతదేశ తొలి హోంమంత్రిగా పనిచేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగా భారతదేశమంతా సమైక్యంగా ఉందన్నారు. స్వేచ్ఛతో ముందుకు వెళుతున్నామని తెలిపారు. ఆయన 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పటేల్ను స్మరిస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. భారత మాజీ ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని నగరంలో మై భారత్ సెంట్రల్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఏక్తా ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆసక్తిగా తిలకించి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, అతిథులు, విద్యార్థులు స్వదేశీ వస్తువుల కొనుగోళ్లపై ప్రతిజ్ఞ చేశారు. అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ దేశంలో ఉన్న 560 సంస్థానాలను కలిపి భారతదేశం అంతా ఒకటిగా చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా ఆయన నిరంతర కృషితో ప్రజల కోసం, దేశం కోసం పనిచేశారన్నారు. నిజాములు స్వయం ప్రతిపత్తి కోరితే దేశమంతా సమైక్యంగా ఉండాలని, దేశంలో అందరూ భాగస్వామ్యం కావాలని వారికి గట్టిగా చెప్పిన వ్యక్తి పటేల్ అని చెప్పుకొచ్చారు. ఆయన నేతృత్వంలో జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు కూడా కృషి చేశారని తెలిపారు. ఆనాడు నెహ్రూ తొందరపాటు నిర్ణయం వల్ల నాటి నుంచి 2019 వరకు ఆ సమస్య అలాగే ఉందన్నారు. ప్రధాని మోడీ రెండోసారి అధికారంలోకి రాగానే 370 అధికరణ కింద జమ్మూ కాశ్మీర్ను భారత్లో విలీనం చేశారన్నారు. భారతదేశ ప్రజలందరూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని కోరారు. లోకల్ ఫర్ వోకల్ నినాదాన్ని అందుకొని మన వారిని మనమే ప్రోత్సహించుకోవాలని సూచించారు. ఆయన ఈ దేశంలో పుట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా ఆ రోజు మహాత్మా గాంధీ గారి పిలుపు మేరకు తన యొక్క ప్రధానమంత్రి పదవిని జవహర్లాల్ నెహ్రూకి ఇచ్చి దేశాన్ని సమైక్యపరిచే ఒక గొప్ప కార్యక్రమాన్ని స్వీకరించి దేశంలో ఉండే 560 సంస్థానాలన్నింటినీ కూడా కలిపి భారతదేశం అంతా ఒకటిగా చేసిన వ్యక్తి. స్వతంత్రం తర్వాత ఆయన చేసిన అనితర కృషి కారణంగా, అలాగే 3 సంస్థానాల రోజు భారతదేశంలో కలవం అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సమయంలో జునాగఢ్, జమ్మూ కాశ్మీర్, అలాగే హైదరాబాద్ సంస్థానాలు భారతదేశంలో కలవం, మాకు స్వయం ప్రతిపత్తి కలిగిన దేశాలుగా అవ్వాలి అంటే కాదు, కుదరదు, మీరు తప్పనిసరిగా భారతదేశంలో చేరాలి అని చెప్పి జునాగఢ్ నవాబ్ కానీ మన యొక్క హైదరాబాద్ నిజాం కానీ పెద్ద హెచ్చరిక తెలియజేసి ఆపరేషన్ పోలో చేసి ఆ యొక్క ప్రాంతాన్ని కూడా భారతదేశంలో విలీనం చేసి ఈ 2 ప్రాంతాలకి ఆగస్టు 15, 1947లో స్వతంత్రం రాలేదు. సెప్టెంబర్ 17, 1948లో ఆ యొక్క 2 ప్రాంతాలని కలిపి భారతదేశం అంతా కూడా ఒకటిగా మార్చిన గొప్ప నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ సమగ్రతను చాటారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సంస్థానాలు విలీనం చేశారన్నారు. పటేల్ త్యాగానికి గుర్తింపుగా ఏటా స్వతంత్ర దినోత్సవం మాదిరిగా ఏక్తా ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. యూనిటీ మార్చిను ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఈ భారతదేశం యొక్క యూనిటీని తెలియజేసిన వ్యక్తి, అటువంటి మహనీయుని యొక్క అడుగుజాడల్లో మొన్న కూడా మనం ఆపరేషన్ సింధు ద్వారా భారత సత్తా ఏంటో పొరుగు దేశాలకి చాటాం. అటువంటి వ్యక్తి కార్యక్రమంలో పాల్గొని ఇవాళ యూనిటీ మార్చ్ విజయవాడలో ప్రారంభిస్తున్న గౌరవ మా అధ్యక్షులు మాధవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమము ఇదే విధంగా దేశం మొత్తం మనం స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఏ విధంగా జరుపుకుంటున్నామో ఈ కార్యక్రమం అదే విధంగా జరుపుకోవాలి. మన యొక్క సమగ్రతని, మన సార్వభౌమత్వాన్ని, మన దేశ యొక్క విశిష్టతని తెలిపించిన అటువంటి వ్యక్తుల్ని మనం స్మరించుకుందామని తెలియజేసుకుంటూ, తుఫాను రాబోతుందనే సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ నష్టాన్ని లేకుండా చేశారని, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారని తెలిపారు. డబుల్ ఇంజన్ మాదిరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలకు అండగా ఉన్నారన్నారు. తుఫాను బాధితులకు సహాయం చేయడానికి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు తప్పు పట్టడం తగదన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 2వ డివిజన్ మాచవరం డౌన్ వాణి స్కూల్లో మోంతా తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ కార్యక్రమానికి హాజరై బాధితులకు కూటమి ప్రభుత్వం అందించిన సరుకులను స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ తుఫాన్ వస్తోందనే విషయాన్ని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఆస్తి ప్రాణనష్టం జరగకుండా చేశారని తెలిపారు. అనుక్షణం అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు సూచనలు చేస్తున్నారని చెప్పారు. తుఫాన్ బాధితులకు ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు, 25 కేజీల బియ్యం బస్తాతో పాటుగా నిత్యావసర వస్తువులను అందజేస్తున్నామని చెప్పారు. తుఫాన్ బాధితులకు సహాయం చేయడానికి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు తప్పుపడటం తగ్గదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారని తెలిపారు. డబుల్ ఇంజన్ మాదిరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలకు అండగా ఉన్నారన్నారు. ప్రజల్ని రక్షించడానికి ఒక్క ప్రాణం కూడా పోకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు, తుఫాన్ నుంచి వాళ్ళందరినీ రక్షించాల్సిన బాధ్యత మనమే ఉందని చెప్పి ఆయన గంటకి టెలికాన్ఫరెన్స్ ద్వారా అందరికీ కూడా చైతన్యపరుస్తూ మీ యొక్క సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. విజయవాడ నగరంలో మేమందరం కూడా ఆయన చెప్పే మాటలని మాకందరికి కూడా ఒక కంగారేసింది, ఎంత ఈ విధంగా ఉంటుందని. మరి అటు కాకినాడలో, మచిలీపట్నంలో ఇవన్నీ కూడా బీభత్సంగా జరిగినా మనకి విజయవాడలో కొంచెం చాలా తక్కువ నష్టం జరిగిన ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని చెప్పి రేతి తెల్లారులు కూడా తిరిగిన మరి రెవెన్యూ సిబ్బందికి కానీ లేకపోతే అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజున రిలీఫ్ ఎవరైతే రిహాబిలిటేషన్ సెంటర్లోకి వచ్చి తలదాచుకున్నారో వాళ్ళందరూ కూడా 3,000 రూపాయలు, కుటుంబానికి 3,000 రూపాయలు ఇచ్చే దాంట్లో కానీ మరి నిత్యావసర సరుకులు ఈ రోజున డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 25 కేజీల బియ్యంతో పాటు మరి ఉల్లిపాయలు, బంగాళదుంప కేజీకి చొప్పున, పంచదార కేజీ చొప్పున, అదేవిధంగా ఆయిల్ కేజీ చొప్పున అన్నిటి కూడా ఇచ్చి వాళ్ళకి ఈ 3-4 రోజుల పాటు వాళ్ళకి ఆ పనికి వెళ్ళలేకపోయారు, ఎక్కడా కూడా ఉపాధి లేదని చెప్పి ఆ ఉద్దేశంతో చేయడం జరిగింది. ఏదైనా కూడా నారా చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని కూడా కొందరు విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళు అది వాళ్ళకే వదిలేస్తున్నాం, విఘ్నతకు వదిలేస్తున్నాం. అనంతరం సబ్ కలెక్టర్ కావూరు చైతన్య మాట్లాడుతూ తుఫాన్ బాధితులకు ప్రభుత్వం అండగా ఉందన్నారు. బాధితులకు నిత్యావసర వస్తువులను ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. నగరంతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 81 తుఫాను బాధితుల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాలకు 386 కుటుంబాలను తరలించినట్లు వివరించారు. ఈ కేంద్రాల వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. నగరంలో మొత్తం 57 ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయని వాటిని వెంటనే తొలగించినట్లు తెలిపారు. నగరంలోని 4 ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయని వెల్లడించారు. వాటిని కూడా కేవలం అర్ధగంట సమయంలో తొలగించినట్లు తెలిపారు. 25 కేజీల బియ్యంతో పాటుగా కూరగాయలు కూడా అందజేస్తున్నామన్నారు. మొత్తం 81 రీహాబ్ సెంటర్స్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 27 రీహాబిలిటేషన్ సెంటర్స్లో 348 కుటుంబాలనే మనము ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉంచడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా మన విఎంసీ సహకారంతో, అలాగే రూరల్ ఏరియాలో తహసీల్దార్స్ అందరూ, ఫీల్డ్ లెవెల్ స్టాఫ్, ఎంపీడీఓస్ అందరి సహకారంతో కూడా వాళ్ళందరికీ భోజనం కానీ, అలాగే శానిటేషన్ కానీ, అలాగే అక్కడ మెడికల్ క్యాంపులు కానీ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ రెస్క్యూ ఐటమ్స్లో భాగంగా కూడా ఎక్కడ చెట్టు పడినా కానీ దాదాపు విజయవాడ రూరల్ మండల్స్ 4 మండల్స్లో కూడా 57 చెట్లు విరిగిపోవడం జరిగింది. సో వాటన్నిటి త్వరితగతిన సో అరగంట 6 గంట మ్యాక్సిమం రెస్పాన్స్ టైం ఈజ్ 1 గంట సమయంలో వాటన్నిటిని క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఈ సిటీ ఏరియాలో ఇప్పటి వరకు 4 చోట్ల ఈ ఎలక్ట్రికల్ పోల్స్ అనేది అప్రూట్ అవడం జరిగింది. సో చెట్లు పడిపోవడం ఇలాంటి రీజన్స్ వల్ల సో వాటిని కూడా మ్యాక్సిమం ఒక ½ అన్ అవర్ రెస్పాన్స్ టైమ్స్లో వాటన్నిటిని క్లియర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాసరి గాబ్రియల్, సుఖసాని కృష్ణప్రసాద్, రత్నశ్రీ, ముత్యాల కృష్ణ, షేక్ షకీలా బేగం తదితరులు పాల్గొన్నారు.
మోంతా తుఫాన్ వలన నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం అందించి వెంటనే ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. వాణిజ్య పంటలకు 1 ఎకరాకు 50,000 రూపాయల నష్టపరిహారం, వరి పంటకు ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం అందించి తుఫాను బాధిత రైతులను ఆదుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు కాకుండా పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోకపోతే వ్యవసాయ రంగం అంతరించిపోయే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొరెంపడి శంకర్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరచూరి రాజేంద్రబాబు, కౌలు రైతు సంఘం కార్యదర్శి పి జమలయ్య, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు స్థానిక నాయకులతో కలిసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య నందిగామ పరిసర ప్రాంతాల్లో మోంతా తుఫాన్ వల్ల దెబ్బతిన్న పత్తి, వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులకు పంట చేతికొచ్చే సమయంలో విపత్కర తుఫాను వచ్చి రైతులను తీవ్రంగా నష్టపరిచిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మోంతా తుఫాన్ ద్వారా 11.50 లక్షల ఎకరాలు పత్తి సాగు చేయగా 40 నుంచి 50 వేలు పెట్టుబడి పెట్టగా తుఫాను వారి ఆశలపై నీళ్లు చల్లిందని, నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. అలాగే రంగు మారిన ప్రత్తిని సీసీఐ కేంద్రాల ద్వారా నిబంధనలను సడలించి కొనుగోలు చేయాలని, తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రత్తిని కొనుగోలు చేయాలని వారు కోరారు. క్వింటా పత్తి 8,110 రూపాయలకు కొనుగోలు చేయవలసి ఉండగా ఇప్పటికే దళారులు సిండికేటుగా మారి 5 నుండి 6 వేలకు కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదన్నారు. కౌలు రైతులకు కూడా ప్రభుత్వం నిబంధనలను సడలించి వారికి న్యాయం జరిగేలా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సొంత భూమి సాగు చేసేవారు నేడు తీవ్రంగా నష్టపోతుంటే కౌలుకు తీసుకొని భూమి సాగు చేసేవారు ఇంకెంత నష్టపోతారో ప్రభుత్వం గ్రహించాలని, పరిశీలించి ప్రతి ఒక్క రైతుకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఖర్చు పెట్టి ఈరోజు చేతికి అందినటువంటి పంట ఇంకొక నెల రోజుల్లో పత్తి ఇడుచుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో ఈ తుఫాను గోరు చుట్టుపైన రోకటిపోట్లాగా వచ్చి రైతాంగాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీసింది. మరి ఇలాంటి రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కేవలం తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యలు చేపట్టేటువంటి పద్ధతిలో కాకుండా కనీసం ఎకరాకు 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం ద్వారా రైతులు ఆదుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతుల బీమాకు సంబంధించినటువంటి దాంట్లో స్వచ్ఛందంగా రైతులే బీమా చేసుకోవాలనేటువంటి డిమాండ్తో ఈరోజు వస్తే అలాంటి దాని మూలంగా కూడా ఈరోజు రైతాంగం నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పంట చేతికి వచ్చినటువంటి సందర్భంలో దాదాపు 20-25% పూర్తిగా దెబ్బతినిపోయి ఇది గుడ్డిపత్తిగా మారినటువంటి సందర్భంలో దీన్ని నిబంధనలు సడలించి ప్రభుత్వమే దీన్ని కొనుగోలు చేసి రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి విజయవాడలో 150 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా సామాజిక న్యాయానికి ప్రభుత్వం, అధికార వ్యవస్థలు పాతర వేస్తున్నాయని సిఐటియు నాయకులు సిహెచ్ బాబురావు విమర్శించారు. సామాజిక న్యాయం గురించి మాటలు చెప్పే ప్రభుత్వాలు ఆ అంబేద్కర్ సాక్షిగా పనిచేస్తున్న కార్మికులకు 10 నెలల నుంచి జీతాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటైన విషయమన్నారు. చట్టాలను కాపాడాల్సిన ప్రభుత్వాలు, వ్యవస్థలే చట్టాలను ధిక్కరిస్తున్నాయని తెలిపారు. నెల పని చేయగానే జీతాలు ఇవ్వాలని, కానీ కార్మిక శాఖ ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. విజయవాడ బందర్ రోడ్డులోని అంబేద్కర్ స్మృతి వనంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు 10 నెలల పెండింగ్ జీతాలిచ్చి వారి ఆకలి తీర్చే జీవితాలు కాపాడాలని కోరుతూ సిఐటియు కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నాయకులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ అంబేద్కర్ స్మృతి వనంలో పనిచేస్తున్న కార్మికులకు 10 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదన్నారు. దాదాపు నెల రోజుల నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టలేదని అన్నారు. విగ్రహాలు పెట్టడంలో పోటీ పడడం కాదు, సామాజిక న్యాయం చేయడంలో పోటీ పడాలన్నారు. కూటమి ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, అంబేద్కర్ విగ్రహం దగ్గర పనిచేసే మహిళా, బలహీన వర్గాలకు చెందిన కార్మికులను నిర్లక్ష్యం చేస్తూ వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారని అన్నారు. ఇది ఏమాత్రం తగదని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఇవేమీ కనపడటం లేదన్నారు. విగ్రహాలకు దండలు వేయటం కాదు, న్యాయాన్ని, చట్టాలను కాపాడాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోవాలన్నారు. దాదాపు నెల రోజుల నుండి సమ్మె చేస్తున్నారు కార్మికులు. ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళారు, అయినా ప్రభుత్వానికి పట్టల. విగ్రహాలు పెట్టడంలో పోటీ పడటం కాదు, సామాజిక న్యాయాన్ని కాపాడటంలో పోటీ పడండి. ఈ ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. అంబేద్కర్ విగ్రహం దగ్గర పనిచేసే మహిళా, బలహీన వర్గాల కార్మికుల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటూ ఉన్నారు. ఇది ఏమాత్రం కూడా తగదు.
మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులకి కళ్ళకి కనపట్ల విగ్రహానికి దండలేయటం కాదు, న్యాయాన్ని కాపాడాలి, చట్టాలను కాపాడాలి. చట్టబద్ధంగా కార్మికులకి కనీసం పనిచేసిన దానికి జీతం ఇవ్వడానికి 10 నెలల నుంచి ఉండంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. అందుకే మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకోవాలి. ఏ శాఖ కూడా మాకు సంబంధం లేదన్నారు. ఒకవైపున కార్పొరేషన్, ఇంకో వైపున సాంఘిక సంక్షేమ శాఖ, మరోవైపున సాంస్కృతిక శాఖ. ఎవరికి మాది కాదంటే మాది కాదని ఇవాళ కార్మికుల జీవితాలతో చెలగాటమాడతారు. అనంతరం కేవీపీఎస్ నాయకులు ఆంధ్ర మాల్యాద్రి మాట్లాడుతూ అంబేద్కర్ స్మృతి వనంలో 10 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని, వారికి 10 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదన్నారు. తమకు జీతాలు ఇవ్వాలని కార్మికులు కలెక్టర్, కమిషనర్ను కలిస్తే జీతాలు ఏజెన్సీకి ఇచ్చారని, ఏజెన్సీ ఆగస్టు నెల జీతం ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందినవారని, ఇది ఒక ఆకలి సమస్య, సామాజిక సమస్య అని పేర్కొన్నారు. గౌరవ కలెక్టర్ గారిని, గౌరవ కమిషనర్ కలిసిన తర్వాత జీతాలు ఏజెన్సీకి ఇచ్చారు. కానీ ఏజెన్సీ మాత్రం ఒక ఆగస్టు నెల మాత్రం జీతం ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి. ఇది ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులు దళిత, గిరిజన, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు 10 నెలలుగా జీతాలు రాకపోతే ఏ రకంగా బతకాలి? ఇది ఒక ఆకలి సమస్య, ఇది ఒక సామాజిక సమస్య. ఈ సమస్య పట్ల సామాజిక న్యాయం గురించి మాట్లాడే అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా ఎందుకు పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు ఇవ్వకుండా పెండింగ్ పెడతా ఉన్నారు? ఎందుకని అబద్ధాలు ఆడుతున్నాయంటే ఆర్కే ఏజెన్సీని కాపాడుతూ ఉన్నారు? ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉంది, ఈ 10 నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో వస్తున్న మార్పులు వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈవీ వాహనాలు సాంకేతికత గురించి అవగాహన కల్పించేందుకు విజయవాడ కానూరులోని ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆటోమోటివ్ అండ్ ఈవీ కాన్ఫరెన్స్ 2025 2 రోజుల సదస్సును నిర్వహించారు. ఇంకోస్ ఎలక్ట్రానిక్స్ సౌజన్యంతో నిర్వహించిన ఈ సదస్సుకు విద్యార్థులతో పాటు వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. విజయవాడ కానూరులోని ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్, ఇంకోస్ ఇండియా ఆధ్వర్యంలో ఆటోమోటివ్ అండ్ ఈవీ కాన్ఫరెన్స్ 2025ను నిర్వహించారు. ఈ 2 రోజుల సదస్సుకు ఇంకోస్ ఇండియా చాప్టర్ అధ్యక్షులు ప్రసన్నమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎలక్ట్రానిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ CEO డి రామకృష్ణ, CII ఏపీ పాస్ట్ చైర్మన్ JSRK ప్రసాద్, సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు M రాజయ్య, సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి వెంకటేశ్వరరావు, ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కన్వీనర్ వి నాగభూషణ్ రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ కె శివాజీ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్స్ CEO రామకృష్ణ మాట్లాడుతూ టెక్నాలజీ, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో వస్తున్న మార్పులు, దాని నుంచి ఏమి నేర్చుకోవాలి, ఏమేమి నేర్చుకుంటే ఏ రకంగా సిలబస్ను మార్చి భవిష్యత్తులో విద్యార్థులకు కావలసిన పరిజ్ఞానాన్ని ఎలా అందించవచ్చు అనేది ఈ సదస్సులో చెప్పడం జరుగుతోందన్నారు. సాంకేతిక పరంగా వస్తున్న మార్పులను పరిశ్రమలు కూడా తెలుసుకోవాలని, భవిష్యత్తులో ఏం చేస్తే పరిశ్రమలు బాగా నడపగలం అనేది అవగాహన పెంచుకోవాలన్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ వీటిలో మనకి ఏమేమి చేంజెస్ వస్తున్నాయి, దాని నుంచి ఏమేమి నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే ఏ రకంగా సిలబస్ని మార్చి అట్లాగే ఫ్యూచర్కి కావాల్సిన నాలెడ్జ్ని స్టూడెంట్స్కి ఎట్లా ఇది చేయాలి, అట్లాగే టెక్నాలజీ చేంజెస్ని అందరు ఇండస్ట్రీస్ కూడా తెలుసుకుంటూ ఫ్యూచర్లో ఏం చేస్తే మనం బెటర్గా ఇండస్ట్రీని నడపగలుగుతాం అనే దాని మీద డిస్కషన్ పాయింట్ కింద తీసుకుంటాం. దీనికి ఇన్కోస్ అని చెప్పి ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సిస్టమ్ ఇంజనీరింగ్ అంటే ఎన్ని సిస్టమ్స్ అంటే పెద్ద సిస్టమ్స్ అన్నీ ఒక్కొక్కటి కనెక్ట్ అవుతున్నాయి. కనెక్ట్ అయినప్పుడు మనకి వాటిని ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా వాడాలి, అటువంటి ఆస్పెక్ట్స్కి రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్ ఏమేమి ఉన్నాయి, ఏమి చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. దానికి ఇన్కోసి ప్రెసిడెంట్, ఇండియన్ ప్రెసిడెంట్ వచ్చారు. అట్లాగే మంచి స్పీకర్స్ వేరియస్ కంపెనీస్ నుంచి బెంగళూరు, పూణే ఇవన్నీ వచ్చి వాళ్ళ అనుభవాలు, ఏ రకంగా వాళ్ళు పనిచేస్తున్నారు, ఏం నేర్చుకోవాలి, ఏ రకంగా ఉంటే మనకు గ్రోత్ ఉంటుంది. అనంతరం వైస్ ఛాన్సలర్ పి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో కాలుష్యం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నామన్నారు.
కాలుష్యాన్ని నివారించేందుకు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎలక్ట్రికల్ వాహనాల వైపు మళ్లుతున్నారని తెలిపారు. ఈ అంశంపై విద్యార్థులు, పరిశ్రమల వారికి, అకాడమీకి అవగాహన కల్పించేందుకు 2 రోజుల సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంకోసే ఎలక్ట్రానిక్స్ ఇండియా సహకారంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆటోమోటివ్ అండ్ ఈవీ అని అంశంతో 2 రోజుల కాన్ఫరెన్స్ చేస్తున్నాము. ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం సస్టైనబుల్ ట్రాన్స్పోర్టేషన్, అంటే యూజింగ్ గ్రీన్ ఎనర్జీ, పొల్యూషన్ ఎక్కువ లేకుండా. ఇప్పుడు మనం తెలుసు మీకు, ఈ రోజుల్లో ఎక్కువ ప్రాబ్లం పొల్యూషన్ మూలన కలుగుతుంది. ఆ పొల్యూషన్ తగ్గించాలని ఆల్ ఓవర్ ది వరల్డ్ అందరూ కూడా పొల్యూషన్ తగ్గించడానికి గ్రీన్ ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రికల్ వెహికల్స్ డైరెక్షన్లో వెళ్తున్నారు. ఆ టాపిక్ మీద స్టూడెంట్స్కి, ఇండస్ట్రీకి, అకాడమీకి అవేర్నెస్ కలెక్ట్ చేయడం కోసం మేము ఈ 2 రోజుల కాన్ఫరెన్స్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్కోసే ఇండియా వాళ్ళు మాకు సహకారంతో మేము ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇది చాలా స్టూడెంట్స్కి ఉపయోగపడుతుందని మెయిన్ థీమ్. దీనిలో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఈ మొబిలిటీ కావాలంటే ఇంటర్డిసిప్లినరీ టెక్నాలజీ ఉండాలని, ఫోకస్ చేయాలని, ఈ స్టూడెంట్స్కి ఇంట్రడ్యూస్ చేయాలనే కాన్సెప్ట్తో మేము దీన్ని 31 లక్షల వ్యయంతో 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు జెండా చెట్టు ఏరియా రక్షణ కూడా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు స్పష్టం చేశారు. మోంతా తుఫాన్ వల్ల భారీ వర్షాలు చక్క వెంకన్న ఇంటి రిటైనింగ్ వాల్ కూలిపోయిందని, త్వరగా మంజూరు చేయవలసిందిగా మున్సిపల్ అధికారులను కోరటం జరిగిందని స్పష్టం చేశారు. నగరంలోని 50వ డివిజన్ గొల్లపాలెం గట్టు జెండా చెట్టు ఏరియా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు సంబంధించి శంకుస్థాపన పూజా కార్యక్రమాన్ని సిపిఎం ఫ్లోర్ కార్పొరేటర్ బోయ సత్యబాబు నిర్వహించారు. లంకే సావిత్రమ్మ వీధి నుండి వనమాల సుబ్బారావు వీధి వరకు ప్రజల రాకపోకలకు, నివాస ప్రాంతాలకు ఇబ్బందికరంగా ఉన్న ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రజల అభ్యర్థనతో కార్పొరేటర్ బి సత్యబాబు కౌన్సిల్లో ప్రతిపాదన పెట్టి నిధులు మంజూరు చేయించారు. మొత్తం 31 లక్షల వ్యయంతో నిర్మాణ పనులు జరగనున్నాయి. రిటైనింగ్ వాల్, సీసీ రోడ్డు, ట్రైన్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మోందా తుఫాన్ వల్ల భారీ వర్షాల వల్ల చక్కా వెంకన్న ఇంటి రిటైనింగ్ వాల్ కూలిపోయింది. వాటిని కూడా త్వరగా మంజూరు చేయవలసిందిగా అధికారులను కోరడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు డివిజన్లో గొల్లపాలెం గట్టు, మహంతిపురం ప్రాంతాల్లో సుమారు 5 కోట్ల విలువైన అభివృద్ధి పనులను మంజూరు చేయించడం జరిగింది. మంజూరైన కమ్యూనిటీ హాల్, నూకాలమ్మ గుడి ఏరియా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆటో డ్రైవర్లను మభ్యపెట్టడానికి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహనమిత్ర పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసిందని భారతీయ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి విమర్శించారు. మహిళలకు ఉచిత పథకం ప్రవేశపెట్టడం వల్ల 5 లక్షల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. నగరంలోని కేశవ్జీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సమస్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి పాల్గొన్నారు. రవిశంకర్ అల్లూరి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల సమస్యలు తీవ్రతరమయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టిందన్నారు. మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సుకు మేము వ్యతిరేకం కాదన్నారు. ఉచిత పథకం అమలు చేయడం ద్వారా 5 లక్షల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు. 3,000 సంపాదించే ఆటో డ్రైవర్లు 300 రూపాయలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆటో డ్రైవర్లకు ప్రతి నెల 10,000 రూపాయలు ఇవ్వడంతో పాటు సంక్షేమ బోర్డును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణానికి వ్యతిరేకం కాదు, కానీ ఉచిత పథకాలకు వ్యతిరేకం. అదేవిధంగా ఆటో డ్రైవర్లను మభ్యపెట్టడానికి గత ప్రభుత్వం ఏదైతే ప్రణాళిక చేసిందో అదే ప్రణాళికని ఈ ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్తా ఉంది. దానిలో భాగము వాహన మిత్రుల్లో 15,000 సంవత్సరానికి ఇవ్వడం, ఉచిత బస్సు ప్రయాణం వలన ఏదైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 5 లక్షల మంది డ్రైవర్లు ఆర్థికంగా ఉపాధి కోల్పోయారు. గతంలో 1,000 రూపాయలు సంపాదించేటువంటి డ్రైవర్ ఈరోజు 300 రూపాయలు మాత్రమే ఇంటికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. మరి ఉచిత బస్సు ప్రయాణం పెట్టాం కాబట్టి మీకు 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయ్యా ముఖ్యమంత్రి గారు,
ప్రతి డ్రైవరు కూడా నెలకు 15,000 రూపాయలు నష్టపోతుంటే మీరు సంవత్సరానికి 15,000 రూపాయలు డ్రైవర్ ఏ కళ్ళు తుడవడానికి ఇస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉంది బిఎంఎస్. మీరు ఇచ్చే 15,000 రూపాయలు ఇచ్చారు, కళ్ళనీళ్ళు తుడిచారు. ఆ 15,000 రూపాయల్లో రోజు వచ్చేప్పటికి 40 రూపాయలు పడుతుంది. వాళ్ళు మా పిల్లలు టిఫిన్ చేయాలంటే 120 రూపాయలు అవుతుంది. మీరు ఇచ్చే 40 రూపాయలు మా ఇల్లు అలా గడుతుంది. రోజువారీ చీటీ తీసుకుని రోజుకి 300 రూపాయలు కట్టాలి రోజువారీ. మేము అద్దె కట్టేది 350 రూపాయలు. మా పిల్లలను పోషించుకోమా, అద్దెలే కట్టమా, మేము ఎలా బతకాలి? పవన్ కళ్యాణ్ గారు దయచేసి మీరు ఒకప్పుడు ఆటో డ్రైవర్కి సపోర్ట్ ఉంటా అన్నారు. ఎక్కడికి వెళ్ళారు సార్? మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి, ఎక్కడి నుంచి అన్నారు? దయచేసి మా ఆటో బాధ, మా పొట్ట తెప్పలు గమనించి ఆటో డ్రైవర్కి నెలకు సంవత్సరానికి 15,000 కాదు సార్. బిఎంఎస్ ద్వారా మేము కోరుకునేదండి నెలకి 10,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటాం. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన సివిల్ ఇంజనీర్ గుడివాడ హరి విజయ్ కుమార్ అవయవ దానం పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఆయన భౌతికంగా దూరమైన అవయవ దానంతో నలుగురి జీవితాల్లో వెలుగును నింపారు. ఆయన కాలేయం, కిడ్నీలు, నేత్రాలు దానం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన సివిల్ ఇంజనీర్ గుడివాడ హరి విజయ్ కుమార్ ఈరోజు మంగళగిరిలో బ్యాంకు పని నిమిత్తం రాగా ఆకస్మికంగా ఫిట్స్ రాగా స్థానికంగా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. విజయ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి చూసిన వైద్యులు తగిన పరీక్షలు చేసిన తర్వాత తనకి బ్రెయిన్లో రక్తస్రావం ఉందని తెలిసి చికిత్సను చేసినప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదన్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం మణిపాల్ హాస్పిటల్ విజయవాడకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం తనను బ్రెయిన్ డెడ్గా పరిగణించారు. భార్య యోగా విష్ణుప్రియ కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఆంధ్రప్రదేశ్ జీవన్ ధాన్ చైర్మన్ డాక్టర్ కె రాంబాబు, హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో అవయవ దానం చేశారు. కాలేయం మరియు కిడ్నీ మణిపాల్ హాస్పిటల్ విజయవాడలోని అవసరమైన వారికి ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించారు. మరొక కిడ్నీ విజయవాడ కామినేని హాస్పిటల్కు మరియు కార్నియాను ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ విజయవాడకు తరలించారు. ఈ మంచి కార్యక్రమానికి ముందుకొచ్చినందుకు దాత కుటుంబానికి మణిపాల్ హాస్పిటల్స్ కృతజ్ఞతలు తెలిపింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పారిశుధ్యాన్ని మెరుగుపరిచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోనే పారిశుధ్యం లోపిస్తోంది. దీనికి తోడు వీధి కుక్కలు వీఎంసీ కార్యాలయంలోనే యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ప్రధానాధికారి కార్యాలయం సమీపంలోనే వ్యర్థాలతో నిండిన చెత్త బుట్టలను వీధి కుక్కలు కింద పడేసి అందులో ఉన్న ఆహార పదార్థాలను తింటున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఆహార పదార్థాలు తిని పడేసిన కాగితాలు, కవర్లతో అపరిశుభ్రంగా మారింది. కార్యాలయ సిబ్బంది అపరిశుభ్రత పక్కన ఉంచే వెళుతున్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోనే పరిశుభ్రత ఇలా ఉంటే ఇంకా నగరంలో పరిస్థితి ఏమిటని కార్యాలయానికి పనుల నిమిత్తం వచ్చే ప్రజలు పేర్కొంటున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.